భూమి తొక్కుతున్నా తిరుగుతున్నా మన భారాన్ని మోస్తుంటే నిలబడుతున్నాం. గాలి స్పర్శతో పీల్చుకుంటూ ప్రాణాన్ని నిలుపుకుంటున్నాం. ఆకాశం చూసి ఆనందిస్తాం, అందదని ఆశ్చర్యపోతాం. నీరు తాగుతూ దాహాన్ని తీర్చుకుంటున్నాం. నిప్పుతో వండుకుంటున్నాం, తింటున్నాం, ఆకలిని తీర్చుకుంటున్నాం. ఈ పంచభూతాలు లేకపోతే జీవరాశి లేదు. ఈ జీవరాశి లేకపోతే సృష్టి లేదు. ఈ సృష్టికి, పంచభూతాలకి, జీవరాశులన్నిటికీ ఒక అధిపతి ఉన్నాడు. ఎవరా సృష్టికర్త? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇలా యుగాలు ఏర్పడిన తరువాత సృష్టి స్థితి లయకారులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భూమిపై ధర్మాన్ని సృష్టించుటకు భగవంతుడు అవతారం ఎత్తుతూనే ఉన్నాడు. మరి ఈ యుగాలు ఏర్పడనప్పుడు శూన్యం. ఆ శూన్యంలో ఎవరున్నారు? నభూమి నజలం నచేవ నతేజో నవాయుః నచ బ్రహ్మ నచ విష్ణు నచ నక్షత్ర తారకాః సర్వశూన్య నిరాలంబో స్వయంభో విశ్వకర్మణః. భూమి, గాలి, నీరు, నిప్పు, నింగి ఇవేవీ లేనప్పుడు శూన్యం నుంచి ఉద్భవించినటువంటి వాడే విశ్వకర్మ భగవాన్. శ్రీరాముడు విరిచిన శివధనస్సు నుండి దేవతలు విహరించే పుష్పక విమానం వరకు ప్రతిదీ వారి సృష్టి. రైతుల హలం దగ్గర నుంచి విద్యార్థుల కలం దాకా ప్రతిదీ వారి సృష్టి. ఈ విశ్వకర్మ ఉద్భవించినటువంటి రోజుని విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం, విశ్వకర్మ జయంతి అని పిలుచుకుంటాం. సెప్టెంబర్ 17వ తారీఖున జరుపుకుంటాం. విశ్వకర్మ అంటే సృష్టికర్త. జై బోలో సృష్టికర్తకి జై. జై బోలో విశ్వకర్మ భగవాన్ కి జై. జై.